సిబిఐ వార్నింగ్. టూర్ మధ్యలోనే జగన్ తిరుగుటప. యూరప్ టూర్ మధ్యలోనే ముగించుకున్న జగన్ ఫోన్ నెంబర్ తప్పుగా ఇవ్వడం వల్లేనా? బెయిల్ కండిషన్స్ను అతిక్రమించినట్టేనా? 15 రోజులని చెప్పి ముందే ఎందుకొచ్చారు? వైఎస్ జగన్ కండిషనల్ బెయిల్ మీద ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశం దాటి ఎక్కడికి వెళ్లాలన్నా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందే. అలా వెళ్తున్నప్పుడు వ్యక్తిగత మొబైల్ నెంబర్, పర్సనల్ ఈమెయిల్ ఇచ్చి వెళ్ళాలి. ఈసారి కూడా లండన్ వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. కోర్టు అదే కండిషన్స్ పెట్టింది. జగన్ కూడా మొబైల్ నెంబర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కానీ స్పెషల్ ఫ్లైట్లో దేశం దాటి వెళ్లిపోయిన తర్వాత జగన్ ఇచ్చింది పర్సనల్ ఫోన్ నెంబర్ కాదు అని తేలింది. వెంటనే సిబిఐ కోర్టుకు విషయం చెప్పారు. ఎందుకంటే వైఎస్ జగన్ సిబిఐ కోర్టు అండర్లోనే ఉండాలి. జగన్ తరపు న్యాయవాదికి కూడా నోటీసులు ఇచ్చింది కోర్టు. ఒక్క మొబైల్ నెంబర్కే కంగారు పడిపోవాలా? ఏం జగన్ తిరిగి రారా అని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిందే. మొబైల్ నెంబర్, ఫోన్లో ఉండే ఓఎస్, గూగుల్ టేకౌట్ వీటి ద్వారానే విచారణ జరుగుతున్న రోజులివి. కేసును కీలక మలుపు తిప్పడానికి ఒక్క అవకాశం చాలు.